బంధం అనేది ఒక పుస్తకం లాంటిది. తప్పు అనేది ఒక పేజీ లాంటిది. కాబట్టి ఆ బంధంలో ఏదైనా తప్పు జరిగితే ఆ పేజీని మాత్రమే చింపేయాలి. కానీ ఒక తప్పు కోసం పుస్తకాన్ని చింపేయకూడదు. పాలతో చేరితే నీళ్లు కూడా పాలుగా మారతాయి. అలాగే మంచి గుణం ఉన్నవారితో ఉంటే గుణం లేని వాడు కూడా మంచి గుణవంతుడు అవుతాడు. మనం బాగుండాలి అనుకునే వాళ్ళు కోపంగా మాట్లాడతారు. మనల్ని మోసం చేసేవాళ్ళు మాత్రం నవ్వుతూ మన చుట్టే తిరుగుతారు. చూసే దృష్టి సరిగ్గా ఉంటే ప్రపంచమే సుందరంగా కనిపిస్తుంది. అదే కల్మషమైన మనసుతో చూస్తే చంద్రునిలో కూడా కళంకం కనిపిస్తుంది. మనసుకు కళ్ళు లేకపోయినా కళ్ళలో నీళ్లు వస్తాయి. మనసుకు చెవులు లేకపోయినా హృదయంతో విని స్పందిస్తుంది. బంధాలు బంధుత్వాలు బాగున్నాయి అనుకునేలోపే ఏదో ఒక సమస్యతో బంధాలు దూరమైపోతున్నాయి. దూరం అవుతున్నాయా లేక దూరం కావాలి అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. జీవితం ప్రతిక్షణం ఎన్నెన్నో పాఠాలు నేర్పించినా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అనే పాఠం మాత్రం ఎప్పటికీ అర్థం కాదు. నా స్వప్న సౌధ పునాదులను ఎవరో పెకిలిస్తున్న భావన. అన్నీ నిజాలో అబద్ధాలో అర్థం కావడం లేదు ఈ తికమకలో. రోజులు గంటలు క్షణాలన్నీ నాకేసి జాలిగా చూస్తున్నాయి. కాలం చేసిన గుండెగాయానికి నీ తీయని మాటలే లేపనంగా రాస్తావని. మనసును కర్కశంగా పగలగొట్టి ఆ ముక్కలను నల్లటి నీ మాటలు దుప్పటితో కప్పేసి చీకటి ప్రకటించుకొని వెలుగనేదే కానరాయనీయకుండగా ఉన్నావు. మనిషే శాశ్వతం కాదు అన్న తర్వాత బాధ శాశ్వతమా? ఏదో ఒకరోజు ఖచ్చితంగా మార్పు వస్తుంది. మంచి మనసున్న వారికి మంచే జరుగుతుంది. కానీ ఓర్పుతో ఉండాలి అంతే. చూసే దృష్టి సరిగ్గా ఉంటే ప్రపంచమే సుందరంగా కనిపిస్తుంది. అదే కల్మషమైన మనసుతో చూస్తే చంద్రునిలో కూడా కళంకం కనిపిస్తుంది. ఇనుముని ఎవరూ నాశనం చేయలేరు. ఇనుముకు పట్టిన తుప్పే నాశనం చేస్తుంది. అలాగే మనిషిని కూడా ఎవరూ నాశనం చెయ్యరు. వారి చెడు ఆలోచనలే వారిని నాశనం చేస్తాయి. దూరం ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు. దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు. అర్థం చేసుకునే మనసు ఉంటే దగ్గర దూరం అనేది ప్రాబ్లం కాదు.